అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలంలో 113 చెక్కులు 27,92,000 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో పెట్టుకున్నటువంటి చెక్కులను కూడా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి 770 చెక్కులను ఈ నియోజకవర్గంలో తీసుకురావడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆగస్టు 15 లోపు ఈ నియోజకవర్గంలో 1500 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. 15 లోపు మొత్తం మీ అకౌంట్ నంబర్ వేసి మీకు నేరుగా చెక్కులు మీ దగ్గర ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి మాట, ఏ మాట అయితే చెప్పిందో డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ఆడబిడ్డలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని 2,100 రూపాయలు ఆర్టీసీకి కట్టి మీ రాష్ట్రంలో నలుమూలలా ఎక్కడ మీ అవసరాలకు పోయినా ఇంటికి వచ్చే వరకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాకుండా 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా అందిస్తున్నాం. 500కే వంట గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తున్నాం. 10 లక్షల రూపాయలతో మీ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలందరికీ కూడా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4.5 లక్షల ఇండ్లు కూడా పేదలకు వచ్చే నెల నుంచి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా ఈరోజు మా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ వచ్చారు, స్టేట్ ఆప్కాప్ చైర్మన్ కూడా అయిండు, మా ట్రైకార్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన జిల్లా పార్టీ అధ్యక్షులు అయినరు. వారికి మీ అందరి తరఫున కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు కూడా ఈరోజు రైతాంగానికి 1,00,000 వరకు తీసుకున్న రైతులకు 12,700 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు రుణమాఫీ చేశాం. ఆగస్టు 15వ తారీఖు వరకు ఇంకా 18,000 కోట్ల రూపాయలు 2 లక్షలు తీసుకున్న రైతాంగానికి కూడా మీ ఖాతాల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా 2 లక్షల ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్ ఇచ్చే చదువుకున్న బిడ్డలకు 2 లక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.